వంట నూనెల వ్యాపారంతో పాటు క్రమేపీ ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. విద్యుత్ బల్బులు, బేబీ సోపులు, వైద్య పరికరాల తయారీ వంటి పలు రంగాల్లోకి విస్తరించారు. ప్రజల అవసరాలు, మార్కెట్ పరిస్థితుల్ని చాలా ముందే గమనించి అడుగువేయడం ప్రేమ్జీకి అలవాటు. దానివల్లే ఏ రంగంలో అడుగుపెట్టినా, ఏ ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టినా విజయం ఆయన్ను వరించింది. వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ శాఖోపశాఖలుగా విస్తరించి విప్రో కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. అది 1980. ప్రసిద్ధ ఐబిఎం మన దేశ మార్కెట్ నుంచి వైదొలగింది. ప్రేమ్జీ చురుగ్గా స్పందించారు. ఆఘమేఘాల మీద కంప్యూటర్ల తయారీ రంగంలో ప్రవేశించారు. సుశిక్షితులైన ఇంజనీర్ల సాయంతో తక్కువ ధరకు కంప్యూటర్లనందించే దిశలో వడివడిగా అడుగులేశారు. భారత మార్కెట్లో విశేషాదరణ పొందాయి. విదేశాల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. సరిగ్గా 5-6 ఏళ్లలో విప్రో ఇన్ఫోటెక్ పేరు